అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆర్టీసీ రంగంలోని ఏదైతే ఉమ్మడి ఆర్టీసీ రీజనల్ ఉన్నైతే ద్వితీయ స్థానానికి తీసుకొచ్చారు ఒక మహిళ ఏదైతే ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి గారు. ప్రస్తుతం మన దగ్గర శ్రీదేవి ఉన్నారు. మిగతా విషయాలను ఆమె అడిగే ప్రయత్నం చేస్తూ ఆర్టీసీ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చేది, ఏదైతే పాలమూరు జిల్లా అంటేనే వెనుకబడి జిల్లాలో కూడా ఆర్టీసీ రవాణాని కూడా ద్వితీయ స్థానాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మన దగ్గర శ్రీదేవి గారు ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఒక ఆర్టీసీని కూడా రెండో స్థానాన్ని తీసుకొచ్చారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రయాణికులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి మన మహబూబ్ నగర్ రీజన్కి గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం లభించింది. నిన్ననే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి చేతుల మీదుగాను, అలాగే గౌరవ ఎండి గారి చేతుల మీదుగాను మన రీజన్లోని ఆఫీసర్స్ అందరం కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మన రీజన్లో పనిచేస్తున్న ఆఫీసర్లకి, సూపర్వైజర్లకి, ఇతర సిబ్బందికి, ముఖ్యంగా డ్రైవర్ సోదరులకి, కండక్టర్ సోదరి మనందరికీ కూడా మా ప్రత్యేకమైన అభినందనలు. ముందుగా అంటే మీరు వచ్చినప్పుడు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ రీజన్ ఏ విధంగా ఉండే, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా రెండో స్థానానికి తీసుకువెళ్ళి ఎట్లా సాధ్యమైంది? మహబూబ్ నగర్ రీజను నేను టేక్ ఓవర్ చేసే టైంకి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 54 కోట్ల నష్టంలో ఉండింది. తర్వాత మరి మేము చార్జ్ తీసుకున్న తర్వాత మన డిపోలో పనిచేస్తున్న అధికారులు, సూపర్వైజర్సు, ఇతర సిబ్బంది అందరినీ కూడా మనము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసుకున్నాము. చాలా రకాల షెడ్యూల్స్ ఏదైతే లో పర్ఫార్మింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మాడిఫై చేసుకోవడం జరిగింది. కొన్ని సెక్టార్స్ రేషనలైజ్ చేసుకోవడం జరిగింది. అలాగే పరిరక్షణ అనేసి డిపోలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవార్డుకి, అలాగే మన పర్ఫార్మెన్స్కి బాధ్యులు. అలాగే ఇప్పుడు 54 crores ఏదైతే నష్టం ఉండిందో ఈ సంవత్సరం 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో నవంబర్ వరకు చూసుకుంటే దాదాపుగా 25 కోట్ల ప్రాఫిట్లోకి తేగలిగాం. అలాగే అన్ని పారామీటర్స్లో వాల్యూమ్ తిప్పడంలో కానీ, ఎర్నింగ్స్ గడించడంలో కానీ, ఈపీకే కానీ, ఓఆర్ కానీ, ఎర్నింగ్స్ పర్ బస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మంచి ప్రగతి సాధించింది మహబూబ్ నగర్ రీజన్. మరి అది గుర్తించి అన్ని కీ పారామీటర్స్లోనూ మంచి గ్రోత్ కనపరిచినందుకు గాను మా రీజన్ని గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఇది ప్రీ మహాలక్ష్మిలో పర్ఫార్మెన్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గౌరవ ఎండి గారు, అలాగే హెడ్ ఆఫీస్ మేనేజ్మెంటు అందరూ కూడా మా రీజన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకము. పోస్ట్ మహాలక్ష్మిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ సాధించాము. బట్ ఏంటంటే ఈ అవార్డు తీసుకోవడం అనేది మా యొక్క రీజన్లో పనిచేస్తున్న అందరికీ కూడా వెరీ ప్రౌడ్ మూమెంట్. రైట్ మేడం, అంటే మీరు మహబూబ్నగర్ రీజన్లో కూడా ఈపీకే అంటే ఏంది, అది పెంచడం ఎట్లా సాధ్యమైంది మీకు? ఇప్పుడు ఈపీకే అంటే ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ అండి. ఇది ఒక స్టాటిస్టిక్ అనమాట. ఎలా అంటే మనం తిరిగే ప్రతి కిలోమీటర్ కూడా మనకి ఆదాయం గడించేలాగా ఉండాలి. మనం ఏం చేసామంటే చాలా కిలోమీటర్స్ తిరుగుతాం. ప్రతిరోజు మన రీజన్లో దాదాపుగా 3,20,000 కిలోమీటర్లు తిప్పుతాం. సో ఈ తిప్పుతున్న ప్రతి కిలోమీటర్కి కూడా మనకి కొంచెం బ్రేక్ ఈవెన్ వచ్చేలాగా, మంచి ఆదాయం వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే డెడ్ కిలోమీటర్స్ ఏదైతే ఒత్తిగా తిరిగే కిలోమీటర్స్ ఉంటాయో, ఆదాయం లేకుండా ఉండేవి, అవి తగ్గించుకుంటే ఇది సాధ్యమవుతుంది. సో మేము చేసిన ఎక్సర్సైజ్ కూడా అలాంటిది అనమాట. మ్యాక్సిమం డెడ్ కిలోమీటర్స్, అన్ప్రొడక్టివ్ కిలోమీటర్స్, నాన్ రెమ్యూనరేటివ్ కిలోమీటర్స్ని మ్యాక్సిమం తగ్గించాం. డిపోలో దాదాపుగా 820 సర్వీసులు ఉంటే మేమంతా కూడా ఈ గత 10 నెలల్లో దాదాపుగా 500 షెడ్యూల్స్ని మేము మాడిఫై చేసుకున్నాం. మా జోనల్ ఈడీ గారి యొక్క గైడెన్స్ ప్రకారము, అలాగే గౌరవ్ ఎండి గారి యొక్క ప్రోత్సాహం మేరకు మేము ఈ షెడ్యూల్స్ని మాడిఫై చేసి లాభం వచ్చే దిశగా ఈ సర్వీసెస్ అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ షెడ్యూల్స్ మాడిఫికేషన్ చేసినా కూడా ముఖ్యంగా మా సిబ్బంది, డ్రైవర్స్ కానీ, మన కండక్టర్స్ కానీ ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేసి మరి వాళ్ళు కూడా ఈ పర్ఫార్మెన్స్ని సాధించడంలో ముఖ్యంగా ప్రథమ పాత్ర వహించారు వాళ్ళు. సో వారికి ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా మేడం, అంటే ఆర్టీసీలో కొద్ది కార్మికుల సమస్యలు ఉన్నాయి, అంటే డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్, వాళ్ళు ఎట్లా సాధన తీరుస్తారు మీరు?
అంటే సమస్యలు లేని సంస్థ లేదు, సమస్యలు లేని కుటుంబం లేదండి. సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ఏంటంటే మనము అది సాధ్యమైనంత వరకు జెన్యూన్గా పరిష్కరించే దిశలో వెళ్తూ ఉంటాము. సో నా రీజన్లోకి వచ్చేటప్పటికి ఏ సమస్య ఉన్నా కూడా అది కింద మూలాల వరకు కూడా విశ్లేషించి దాని మీద మన అధికారులతో చర్చించి సూపర్వైజర్స్కి చెప్పి అది ఎంతవరకు మనం సామరస్యంగా పరిష్కరించుకోగలం అన్నది మనం ప్రయత్నిస్తాము. ఒకవేళ ఏదైనా కార్మికులు కానీ మన సిబ్బంది కానీ డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా కూడా జెన్యూన్గా అది సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మొత్తానికి ఏంటంటే అల్టిమేట్గా మన సిబ్బంది హ్యాపీగా ఉండాలి. సో ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్గా వస్తుందని నేను విశ్వసిస్తాను. రైట్ మేడం. అంటే ఇప్పుడు ఆర్టీసీ రీజన్ 2వ స్థానాన్ని తీసుకొచ్చారు, మొదటి స్థానం తీసుకోవడానికి కూడా మీరు ముందుకు వెళ్తున్నారా మేడం? ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలోనే ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో మేము కూడా దానికి ఏమీ మినహాయింపు కాదు. సో దానికి సంబంధించే ఇప్పుడు మన రీజన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము సమాయత్తం చేసి మరి 2వ స్థానం నుంచి నెక్స్ట్ టార్గెట్ మనది ఫస్టే అని అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా కూడా మనకి ఫస్ట్ స్థానం రావాలని మాత్రం ప్రతి ఒక్కరు కలలు కంటున్నారు. కళని నిజం చేసుకునే రోజు కూడా త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. రైట్, మొత్తమైన కూడా మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజనర్ ఏదైతే ఆర్ఎం శ్రీదేవి గారు కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అంతకుముందు 25 కోట్ల నష్టంగా ఉండేది. ఛార్జ్ తీసుకున్న తర్వాత కొద్ది కాలం నెలల్లో కూడా ఏదైతే ఆర్టీసీ రవాణాకు సంబంధించిన కూడా ఈపీకే అనేది సాధ్యమైనంత వరకు వాళ్ళు తగ్గించి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 25 కోట్ల టర్నోవర్గా రాష్ట్రంలో 2వ స్థానం తీసుకొచ్చారు. వారికి అవార్డు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా మహబూబ్నగర్ రీజనల్ కూడా మొదటి స్థానంగా తీసుకునే విధంగా పనిచేస్తానని ఆర్ఎం శ్రీదేవి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.